మన భారతదేశంలో ఉన్న కఠినమైన చట్టాల గురించి ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల మొదటిగా నేరం చేయడానికి భయపడతారు. అలాగే మన న్యాయ వ్యవస్థ కూడా చట్టాలను కఠినంగా, వేగంగా, ఏ పక్షపాతం లేకుండా అమలు చేయటం ద్వారా నేరం చేస్తే ఎంతటి వారికైనా తక్షణమే కఠినమైన శిక్షలు పడతాయని ప్రజల్లో బలంగా నాటుకుంటుంది. తద్వారా నేరాల సంఖ్య తగ్గుతుంది. అలా కాకుండా తాము తీసుకువచ్చిన చట్టాలను అమలు చేయటానికే న్యాయ వ్యవస్థ జాప్యం చేస్తుంటే భార్యాభర్తలు ఒకరిని ఒకరు యథేచ్ఛగా చంపుకుంటున్నారు. ముక్కుపచ్చలారని పిల్లల్ని చంపేస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్ళని నడి రోడ్డుపైనే అందరూ చూస్తుండగా చంపేస్తున్నారు. ఆఖరికి తల్లిదండ్రులను కూడా ఆస్తుల కోసం చంపేస్తున్నారు. ఆడపిల్లల్ని బొమ్మతో ఆడుకున్నట్టు ఆడుకుని వదిలేస్తున్నారు. మన దేశంలో ఈ నేర ప్రవృత్తి ఇంతలా పెరిగిపోవటానికి కారణం కఠినమైన చట్టాలున్నా అవి అమలు మాత్రం కావట్లేదు. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన రాజకీయ నాయకులపైనే క్రిమినల్ కేసులు ఉండి వాళ్ళు బెయిల్పై తిరుగుతూ ప్రజలకు నీతులు చెబుతూ ఉంటే సామాన్య ప్రజలు ఎవరిని చూసి ఏం నేర్చుకోవాలి? ఆలోచించండి.